రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ గారి విషయంలోనే అశ్రద్ధ చేస్తున్నాయి. ఇవాళ రాష్ట్రాల్ని దేశాన్ని కాపాడలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఒక్కసారి కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఏదో ఒక దళిత వర్గానికే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఈరోజు సమాజం అదేవిధంగా సమాన స్వేచ్ఛ హక్కులతో ఉన్నారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు పెట్టిన భిక్షేనని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మేము ఒకటే కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో చొరవ తీసుకోవాలి. రాజ్యాంగం రాసిన వ్యక్తి కాబట్టి ఆయన ఫోటోని కరెన్సీ నోట్ల మీద ముద్రించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ వైఎస్ జగన్ రెడ్డి దళితులతో అధికారంలోకి వచ్చాడో అదే దళితులకి న్యాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. దాన్ని ఇప్పటికైనా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మార్పుని ఈరోజు జిల్లాల పునరుజ్జీవనం చేస్తున్నారు. ఆ జిల్లాల పునరుజ్జీవనంలో ఏదో ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని కైకలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. అందరికీ ఒక యేసుక్రీస్తు, వెంకటేశ్వర స్వామి, ఒక అలా మిగిలిన దేవులాగా భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత నవరాజ్యాంగాన్ని నిర్మించి చట్టాలు తయారు చేసి ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన చేసిన తక్కువ కులంలో పుట్టిన వ్యత్యాసంతో ఆయన చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఆయన అందరినీ ఎదుర్కొని మరి ఎన్నో పోరాటాలు చేసి సొంతంగా కూడా పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఏదనుకుంటే మంచేదో చెడేదో చూసి 24% రిజర్వేషన్ కల్పించిన వాళ్ళు కూడా ఆ రోజు అంబేద్కర్ నిలబడితే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిలబడితే ఓట్లు వేయలేదు. సిగ్గుసేటు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, 24% తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, ఉద్యోగాలు తీసుకున్నారు. ఓట్లు వేసేటప్పుడు మాత్రం అంబేద్కర్ గారికి మాత్రం ఓట్లు వేయలేదు. అప్పుడు మాత్రం అయినా సరే మళ్ళీ మోసేది కింద నీళ్ళు తాగాల్సిన పరిస్థితి. అలాంటిది ఇటువంటి ఎన్నో కూడా ఎదుర్కొన్నాడు. నా విషయాల్లో కూడా సరిగ్గా ఏదన్నా విషయం వచ్చినప్పుడు అలాగే అనదూపుతారు. అలాగే మన కార్యకర్తల్లో కూడా ఏదో ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మరి ఇలా ఎర్రదిగుతున్నారు. అలాగే ఆయన ఎంత మనోధైర్యంతో ఉన్నారో ఆ మహానుభావుడు, అదేవిధంగా మీరందరూ కూడా అదే మనోధైర్యంతో కార్యకర్తలు, నాయకులు ఉండాలి. 2004లో తెలుగుదేశం ఓడిపోయిన తర్వాత ముందు 1994 నుంచి 2004 వరకు జెండా పట్టుకుంటా కూడా భయపడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మనం ఎందుకు వాళ్ళగా మనం భయపడదామా? రైతుల కోసం పోరాటం చేద్దాం, ఆయన ఆదర్శంగా తీసుకుందాం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, రాజ్యాంగపరంగా రాజధాని అంటే దాన్ని వేస్తున్నారు. కనుక ఆయనకి 64వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం మన కైకలూరు నియోజకవర్గం తరఫున ఇక్కడున్న నాయకులందరూ కలిపి అన్ని కులాలు మొత్తం అంతా కలిపి వచ్చాం. మొన్న జస్ట్ నేరోతో మొత్తం దళితులు కానీ అందరూ కానీ చేశారు. ఎప్పుడు తెలుస్తుంది ఏం జరుగుతుందో. అందరి మీద ఒకళ్ళని కాదు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా నారింజ రసం పిండినట్టు పిండుతున్నారు. కనుక ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మహానుభావుడు ఉన్నాడు, పైనుంచి చూస్తాడు. కనుక మీరేమి ఆధారపడకుండా ఉంటారని తెలియజేసుకుంటూ ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మేమందరం కూడా కోరుకుంటూ రైతులకి మా పగాఢ సానుభూతి తెలియజేసుకున్నది. రైతులకి అందరికీ కూడా నష్టపరిహారం వచ్చే వరకు మేము పోరాడతాం, నిర్వహణ దీక్ష చేస్తాం కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఏలూరు జరిగిన సంఘటనలో మరి మీకు తెలుసు, ఏలూరులో తీవ్రమైన సంఘటన జరిగింది. పోలవరం రీటెండర్ లాగో వీళ్ళ డబ్బు కోసం బ్లీచింగ్ బదులు సున్నం కొంటున్నారు. అది బ్లీచింగ్ అని బ్లీచింగ్ రేట్ రాస్తున్నారు. నీళ్లు శుద్ధి చేయడానికి ఆలం స్ఫటిక కొనాల, స్ఫటిక బదులు ఏదో ముక్కలేస్తున్నారు.
అది చూసి ఆ తాగిన నీళ్ళు తాగిన వాళ్ళందరూ ఏలూరు ప్రజలు ఈరోజు ఆసుపత్రులు పాలయ్యారు. అటువంటి పరిస్థితి, ఎందుకంటే కక్కుర్తపడే పరిస్థితి. రోడ్లు చూసినా అధ్వానం. ఇక్కడికి వచ్చేటికి అనేక రకాల ఇబ్బందులు. రోడ్లు చూస్తే ఎంత నిలువున చచ్చిపోతున్నారు. నైట్ వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి. కనుక మేమందరం ఇంతమంది ఎత్తుకొచ్చాం. మీ ముందుకి, మీ మీడియా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చేతులు జోడించి రాజ్యాంగ నిర్మాత సాక్షిగా నేను చెప్తున్నాను, రైతులకి పూర్తిగా న్యాయం చేయకపోతే 30,000 ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకపోతే ఖచ్చితంగా మేము ఏ దీక్ష అయినా సరే సిద్ధమని మేము కోరుకుంటున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.